నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్న పేపర్లో ప్రధాన వార్తగా ఇచ్చిండ్రు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చి ఇప్పటికీ 30 నెలలు కావస్తుంది. 30 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ఒక ఎదురులేని మనిషిగా మాత్రం నిలబడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మనం చూసినాము, ఎప్పుడు ఏ ఒక్కరు కూడా ఏకతాటిపై నిలబడేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కొంచెం ఒక పరిధి వరకు ఉన్న తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిలో కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపైకి వచ్చి ఎలాంటి గొడవలు లేకుండా 30 నెలల కాలాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నది. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎదురులేని పాలకుడుగా నిలబడ్డాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్య నేతగా నెంబర్ 2 నేతగా ఎదిగేటువంటి ఆస్కారం కూడా కనపడతా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఆయన ప్రజాపాలన వస్తే కొన్ని హామీలు ఇచ్చింది. వాస్తవానికి ఏంది, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఏకకాలంలో చేస్తా అన్నాడు. అది ఇంప్లిమెంటేషన్ అయితే జరిగిందనే భావించాలి. ఇంకోటి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అన్నాడు, అది కూడా నడుస్తుంది. ఉచిత బస్సు పథకం అన్నాడు, అది చేసిండు. ఇంకోటి ఏంటంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ రేవంత్ రెడ్డి సీటు కింద పెద్ద బాంబు పెట్టేటువంటి ఒక పెద్ద సమస్యను ఛేదించగలిగిండు. అదేంటంటే ఎస్సీ వర్గీకరణ చేస్తే ఏం జరుగుతుందో ఏం పోతుందో అనే భయం ఉండే. అలాంటిది ఎలాంటి చిన్న సమస్య లేకుండా తీర్చగలిగిండు. అంటే 30 ఏళ్ళ పోరాటానికి చర్మగీతం పాడిండు రేవంత్ రెడ్డి. ఇంకోటి రావంగానే ఆయన ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిండు. వాస్తవానికి నిజంగా ఊహించుకోవాల్సిన విషయం. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ప్రజలలో నమ్మకాన్ని కలిగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి ఏందా ఇంత బాగా చేస్తున్న సందర్భాలు కూడా ఒక్కోసారి మన కంటికి కనపడతా ఉంటుంది. అది వార్తల్లోని ఒక వార్తను మనం చూసుకుందాం. రేవంత్ రెడ్డి అంటే ఒక సందర్భాలలో అసలు ఒక ఎదురులేని తిరుగులేని నేతగా అనిపిస్తూ ఉంటుంది. ఆ వార్త ఒకసారి ఒక పేపర్లో చూసుకుందాం. నేటి రాత్రి పేపర్లోని ప్రధాన వార్త, ఎదురులేని నాయకుడు తిరుగులేని పాలకుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక కథనం పైన ఒక వార్త వచ్చింది. అది ఒకసారి చూద్దాం. సమకాలీన రాజకీయాలలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నాయకుడు పాలకుడు మరొకరు లేదని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి సంక్షేమం సమపాలలో తెలంగాణ ప్రగతిని సీఎం రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తుండని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటా ఉన్నారు. ఇది నేటి రాత్రి సంబంధించిన ఒక వార్త కనపడుతుండో చూడాలి. సేమ్ ఇంకోటి, రేవంత్ రెడ్డి సర్కార్కు ఆల్రెడీ 30 నెలల కాలము అటు పార్టీ ఇటు పాలన రెండు ఎటువంటి సమస్య లేకుండా అవలేగా ఎదుర్కొనేటువంటి ధీరుడు, కాంగ్రెస్ను ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చినటువంటి చాణిక్యుడు అని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఏంటంటే ఇక కాంగ్రెస్ పని అయిపోయిందిరా, కాంగ్రెస్ పార్టీగా పైకి రాదు, కాంగ్రెస్ అయిపోయింది, ఉంటే బీజేపీ ఉండాలి, ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి జనమందరూ అనుకున్నారు. అలాంటి వాళ్ళను ఛేదించుకుంటూ అలవోకగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఒక ధీరుడుగా కూడా మనకు కనపడతాడు. తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని నాయకుడిగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు వాస్తవానికి ఏమైనా మాట్లాడితే ఆవేశంగా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన ఒక మాట చెప్పిండు, తొడగొట్టి ఒక మాట చెప్పిండు, ఏమైంది మళ్ళీ కంపల్సరీ అధికారంలోకి వస్తా, నేను మళ్ళీ జైలు నుంచి బయటకు వస్తా, అని అధికారాన్ని బద్దలు కొడతా అని చెప్పేసి చెప్పిండు. కానీ కొంతమంది నాయకులు ఆల్రెడీ టీఆర్ఎస్ను మట్టి కనిపిస్తున్న నాయకులే ఆ పార్టీలో చేరారు. కానీ నిజంగా ఏదైతే కమిట్మెంట్తో ఉండడో ఆ కమిట్మెంట్ను ఛేదించగలిగిండ్రు. అంటే వాళ్ళు కూడా కొన్ని అంటారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది అంటారు, మేము 10 ఏళ్ల కాలంలో మాకు కూడా కొన్ని తప్పులు జరిగినాయి, కార్యకర్తలను పట్టించుకోలేదు అని చెప్పేసి. ఎవరైనా కూడా అన్ని కార్యకర్తలు బలం ఉంటేనే నువ్వు అధికారంలోకి రాగలుగుతావు. కార్యకర్తలను పట్టించుకోవడం, లీడర్ల దగ్గర పోతే ఎవడాన్ని పట్టించుకునేది. కానీ రేవంత్ రెడ్డి కార్యకర్తల కష్టాలు ఉండని చెప్పేసి అర్పించేటువంటి సందర్భాన్ని కలిగించిండు. రేవంత్ రెడ్డి స్థాయి అటు ప్రతిపక్షాలైనా బీఆర్ఎస్ బీజేపీ ఏ ఇతర పార్టీలు సరే ఆ స్థాయి నాయకుడు లేరని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కొనే శక్తి యుక్తులున్న నాయకులు ఒకరు కూడా లేదు అని చెప్పేసి అనిపించేటువంటి సందర్భాన్ని కల్పిస్తా ఉన్నాడు. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి వివాదాలకు అసలు ఎదురే లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అంశాలను తీసుకొస్తారో అలాంటి నిర్ణయాలు అమలు చేస్తారు. కనీసం ఆయన అంచెలు వెలిగిన నాయకుడు కూడా
కనిపించేటట్టు లేడనే విధంగా ఆయన ఆలోచన విధానం ఉన్నదని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్పోర్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి నేటి దాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాటలు ఒకసారి చూద్దాం. కాకపోతే ఆయన చెప్పిందని పక్కకు పెట్టినప్పటికీ నిజంగా రేవంత్ రెడ్డి అయితే ఒక విజన్ ఉన్న నాయకులాగా అనిపిస్తాడు. ఎందుకంటే ఈరోజు ఎవరైనా కూడా స్కూళ్ళను బలోపేతం చేస్తామని చెప్పేసి ఈ నడుస్తూ ఉన్నది, ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. కానీ ఈ రోజు వరకు కూడా స్కూళ్ళు బలోపేతం కాలే. వాస్తవానికి గత పాలకుల్లో చూసినాం, విద్యా వ్యవస్థ బాగుపడాలంటే విద్య బాగా అభ్యసించినటువంటి నాయకులు మంత్రులుగా ఉంటే అది సాధ్యమవుతుంది. కానీ అలాంటిది ఎక్కడ అనిపించినట్టయితే కాలే. నాయకులను సమన్వయం చేస్తూ రేవంత్ రెడ్డి గతంలో ఎవరికి సాధ్యం కాని విజయాలను పార్టీకి అందిస్తాడు. ఎన్నికలు ఏమైనా సరే కాంగ్రెస్ను అవలీలగా అధికారంలోకి తీసుకొస్తాడని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఈ కాంగ్రెస్లో కొత్త దారి చూపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్కు దక్కేలా ఆయన రాజకీయం చేస్తాడని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన ఎజెండాతో అధికారంలోకి వచ్చింది. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఒక్కరికి కట్టిస్తా అని చెప్పేసి ఊళ్ళలో ఒక వాగ్దానం చేసి వచ్చిండు. అది సంపూర్ణంగా ఊళ్ళలో జరుగుతూ ఉన్నది, కొన్ని కట్టిస్తూ ఉన్నది మనం చూస్తాం. కాకపోతే అక్కడ చిన్న విన్నపాలు, కొన్ని అవహేళనలు ఏముంటాయంటే, ఫస్ట్ విడతలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని కొలికి పెట్టి కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఇంకో ఇందిరమ్మ కమిటీ వాళ్ళకే ఇల్లు కట్టుకున్నారు అని చెప్పేసి ఒక అపవాదం ఉండే. కానీ ఇప్పుడు రెండో ఫేజ్లో అలాంటి జరగకుండా వీళ్ళైతే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. వచ్చే ఎన్నికల వ్యూహాలతో ముందుకు సాగుతారు రేవంత్ రెడ్డి. ఎలాంటిది ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొట్టే శక్తి లేకుండా ఆయన ముందడుగు వేస్తాడని చెప్పేసి ఈయన చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. నిజంగా ఏ పార్టీ అయినా అధికారంలో ఎక్కువ కాలం కొనసాగాలంటే ఆ కార్యకర్తల కష్టాలలో నిలబడ్డప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా ఉంటుంది. కానీ ఏదో ఎప్పుడో వచ్చినామా, ఎప్పుడో పోయినామా, ఏదో చేసినామా, కార్యకర్తలు మాకెందుకు, ఎలక్షన్లు ఉన్నప్పుడే మేము వాళ్ళ పక్కకు చూద్దాం, వాళ్ళ పాలన మాకెందుకు, మేము అద్దాల మేడలలో ఉంటామంటే ఎవరి అయినా అద్దాల మేడలను బద్దలు కొట్టడానికి ప్రజలైతే సిద్ధంగా ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి చూస్తే ఒక యువకుడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని చెప్పేసి ఒక ఆశ అయితే ఉన్నది. 30 నెలల పాలనలో కొద్దిమంది రైతులు అయితే 100 పాలు ఇబ్బందులు పడ్డ సందర్భాలు మనం చూసినాం. ఎందుకంటే ఈ మందు బస్తాలు ఇవ్వలేక, సకాలంలో వాళ్ళు లేక లైన్లలో నిలబడి పాతకాలానికి గుర్తు చేసిన సందర్భాలు ఉన్నాయి. మక్కల రైతులైతే అరిగోసపడ్డారు. ఇదైతే నిజం, తప్పులను కూడా ఒప్పుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇది పునరావృతం కాకుండా ముందస్తు చర్యలను ఏర్పాటు చేసుకొని రైతులకు న్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్ స్టార్ట్ అవుతూ ఉన్నది, ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి ఆ మందుబత్తాల కొరత లేకుండా, సంబంధించిన ఫెర్టిలైజర్ కొరత లేకుండా చూడాలి. ఏదైనా మార్కెటింగ్ సమస్యలు ఉంటే ఇప్పుడే తేల్చాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ఇంకోటి కరెంటు ఇక అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పేసి రైతులు ఆవేదన చెందేటువంటి సందర్భాలు లేకుండా చూడాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తున్నాం. వాస్తవానికి రేవంత్ రెడ్డిని చూస్తే ఏదో సాధిస్తాడని మాత్రం అనిపిస్తూ ఉన్నది. ప్రజల దాంట్లో మాత్రం ముందుండి పోరాడతారని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది.